హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. మనం అనుకుంటున్నాం గవర్నమెంట్ స్కూల్స్లో విద్య అంటే చాలా చిన్న చూపు, అసలు క్వాలిటీ ఉండదు అనుకుంటాం. కానీ సిద్దిపేట ఇందిరానగర్లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. అంటే ఏంటంటే మా స్కూల్ నిండింది. ఒక జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్లో ఉన్న ఒక స్కూల్ అడ్మిషన్స్ నిండాయంట. అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రైవేట్ కి భయంకరంగా దోస్తా, వాడి షూస్ కానీ సాక్స్ కానీ వాడి శాతాన్ని కానీ వాడి పెండాకుడు కానీ భయంకరంగా వసూలు చేస్తాడు కదా. అవన్నీ ధీటుగా చూడండి, జస్ట్ ఇయర్లీ 500 పే చేస్తే చాలు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లోనే కాలేజెస్లోనే. ఇక్కడ తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ వీటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఎందుకు చిన్న చూపు చూస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చెప్తాను, ప్రైవేట్ తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్స్ ఉంటారు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, మంచి వెల్ ఎక్స్పర్ట్ టీచర్స్ ఉంటారు. మీరు అవన్నీ గ్రహించక మీరు ఏదో ప్రైవేట్ ఏదో గొప్ప వాడు ఇంటర్ పాస్ డిగ్రీ ఫెయిల్ గా ఉంటారు, లేదా తెలుగు వచ్చు, హిందీ రాదు, ఇంగ్లీష్ వచ్చు, లేదా రెండు భాషలు రాకుండా మేనేజ్ చేసే ఉంటారు. సన్నాసి చేతగానందరూ ప్రైవేట్ సంస్థలు ఏడుస్తుంటారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్కన వేస్తున్నారు. పక్కింటోడు చదువుతున్నాడు, ఎదురింటోడు చదువుతున్నాడు, అవతల ఇంటోడు చదువుతున్నాడు భ్రమలో పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇవి ఎంతమంది అయిన వాళ్ళు ఉన్నారు. అది మనం గ్రహించట్లేదు. ఇప్పుడు చూడండి, మొత్తానికి వీళ్ళు గ్రహించారు, ఈ స్కూల్ మొత్తం నిండిపోయిందంటే దీన్ని బట్టి మీరు చెప్పండి. అసలు ఈ నో అడ్మిషన్ బోర్డు అనేది మనం ప్రైవేట్ స్కూల్స్ లో చూస్తాం, కానీ అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చిందంటే జనాల్లో మార్పు వచ్చినట్టే కదా, మార్పు మొదలైనట్టే కదా. చూసారా, నేను చెప్తాను, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తేవాలబ్బా. ఏంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడే గవర్నమెంట్ పథకాలు తీసుకున్నవాడు ఎలిజిబుల్, వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటిది వస్తే కానీ వ్యవస్థ బాగుపడదు. లేదా ప్రైవేట్ వాడు భయంకరంగా దోచేస్తాడు, సామాన్యుడు విద్యకు పోతున్నాడు, వైద్యం పోతున్నాడు. అందుకే విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వండి అని చెప్పారు, కొంతమంది చేస్తున్నారు. కానీ ఈ మార్పు గ్రహించిన కొంతమంది ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అవుతున్నారంట. సో ఈ బోర్డు దర్శనం ఇచ్చిందంట, నో అడ్మిషన్స్ అని. నిజంగా ప్రజలు, నెక్స్ట్ ముఖ్యంగా తల్లిదండ్రులు అలర్ట్ అవ్వండి. మీ పిల్లాడి భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీ పిల్ల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాట వేస్తారా, వాళ్ళు అప్పుల కూబులో లేకపోతే ప్రెషర్ పెట్టే సంస్థలు వేసి వాళ్ళ ఆత్మహత్యకి పాల్పడేలాగా మీరు సపోర్ట్ చేస్తాననేది మీ ఇష్టంగా వదిలేస్తున్నాను. నేనైతే నా వరకైతే క్లియర్గా నేను చెప్తాను, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు కావాలంటే మనకు దొరికేది గవర్నమెంట్ స్కూల్లోనే. గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి, చదవండి, గొప్ప అవ్వండి అని అయితే క్లియర్గా చెప్తాను. అందుకే నిదర్శనం చూడండి, నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారంట. ఎక్కడైనా చూసారా, ఎవరైనా చూసారా? అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే. నిజంగా విన్నా, ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో, జాయిన్ చేయించారో తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్ అండి. మీ పిల్లలకి అయితే మంచి భవిష్యత్తు అయితే నేనైతే నేనైతే గ్యారంటీ చెప్పగలుగుతాను. చూడండి, మొత్తంగా మార్పు అయితే మొదలైంది. మరో వీడియోతో కలుద్దాం, అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.